అయితే చాలామంది ఆహ్, పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు. కానీ వాళ్ళకేంటంటే ఎప్పుడు చూసినా జలుబు, దగ్గు, ఆయాసం, ఇట్లా సైనస్సు, బ్రాంకైటిస్, అలర్జీ, ఆస్త్మా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం అంతా ఏదన్నా కూల్ డ్రింక్ తాగినా, ఐస్ క్రీమ్ తిన్నా, చలిగాలి తగిలినా ప్రాబ్లం వస్తుంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చాలా అనుమానపడుతుంటారు. అసలు వెళ్ళాలా వద్దా? వెడితే నా పరిస్థితి ఏంటి? అక్కడ చల్లటి దేశాలు ఇవన్నీ కూడా. అమెరికా కానీ, యూరోప్ దేశాలు కానీ. అసలు ఆడికి పోతే మరి నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ చలికి నేను తట్టుకోగలనా? అక్కడ మళ్ళీ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు? ఆ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అల్లాడిపోతుంటారు. చదవాలనే కోరిక బలంగా ఒక పక్క ఉంటుంది. ఈ ప్రాబ్లం అంతే బలంగా అప్పుడప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఈ సందిగ్ధంలో చాలామంది బాధపడతా ఉంటారు. ఈ విషయం నేను చాలామందిలో చూశాను. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో, తర్వాత విదేశాల్లో ఇంకా చదవాలి అనుకుంటున్నారో, అలర్జీ, ఆస్తమా అనేది ఎంత మాత్రం అడ్డంకి కాదు అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ మీరు గమనించాలి. ఎందుకంటే దీనికి అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో అయితే పోయే ముందే, అంటే దాదాపు ఇప్పుడు పోదామని ప్లాన్ ఉంటుంది కదా మీకు, 5 నెలలకో 6 నెలలకో ఏదో ప్లాన్ ఉంటుంది కదా. ఆల్రెడీ ఎవరికైతే ఉందో వాళ్ళు వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా ఈ వైద్యాన్ని చేయించుకోవాలి. ఎందుకంటే మీరు పోయేటప్పటికి మీ ఊపిరితిత్తులు అనేవి ఈ విధంగా అవ్వాలి. అది ముక్కు కావచ్చు, సైనస్లు కావచ్చు, గంతు కావచ్చు, లంగ్స్ కావచ్చు, మొత్తానికి క్లీన్ అవ్వాలి. ఇట్లా మూసుకొని ఉంటే 30 రకాల బాధలు ఉంటాయని చెప్పాను కదా. హెడేక్ ఉంటుంది, చిరాకు ఉంటుంది, కోపం ఉంటుంది, గుర్రకు ఉంటుంది, నిద్ర రాదు, ముక్కు గారుతుంటుంది, తర్వాత దురదలు ఉంటాయి, కళ్ళు దురద ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, ఏ పని చేసినా కూడా అలసిపోతాం, చేత కాదు, ఏసీలు పడవు, ఫ్లైట్లో కూడా అసలు పోలేస్తామా పోలేమా అదో పెద్ద సమస్య. అమెరికా పోవాలంటే మరి 15-20 గంటలు పడుతుంది. అందులో కూర్చుంటే అసలు నా ఊపిరి ఆగిపోద్దేమని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది పిల్లలు కావచ్చు, పిల్లల కాడికి పోయే తల్లిదండ్రులు కూడా కావచ్చు. సో ఈ విషయం మీద కూడా చాలామంది అమెరికా పోదాం అనుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మందులు తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇట్లా దీనికి మంచి మందులు ఉన్నాయి అని చెప్పటం ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఎంత మాత్రం చదువులకు కానీ, ప్రయాణాలకు కానీ, అది ఏ ప్రయాణాలకు కానీ దానికి ఇది అడ్డంకి కాకూడదు. అంత మంచి మందులు ఉన్నాయి. అయితే ఆ విషయం చాలామంది తెలియదు. తాళం ఒకటి, తాళం చెవి ఒకటిలాగా వాడుతూ ఉంటారు మందులు. ఓ సంవత్సరాలు సంవత్సరాలు, దశాబ్దాలు దశాబ్దాలు వాడుతుంటారు. కొంతమంది అయితే విరక్తి పుట్టి, ఇది దబ్బు తగ్గదు, పాడు తగ్గదు, అమెరికా లేదు, పాడు లేదు, నేను పోను అంటారు. సో అట్లా లేదండి. మంచి మందులు ఉన్నాయి. మంచిగా ఆ డాక్టర్ని సంప్రదించి మంచిగా డయాగ్నోసిస్ చేసి, సో దానికి ఏ దశలో ఉందో తెలుసుకొని కరెక్ట్ వైద్యాన్ని కనుక మనం ఇస్తే వాళ్ళు హ్యాపీగా లైఫ్ని గడపటమే కాకుండా సో మంచిగా చదువుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క కెరియర్ని కొనసాగించవచ్చు. సో ఇది కెరియర్కి ఏమాత్రం హర్డిల్ కాకూడదు, అడ్డంకి కాకూడదు. మీ ప్రయాణానికి అడ్డంకి కాకూడదు, అసలు మీ జీవితానికే ఇది అడ్డంకి కాకూడదు. అంటే ఎంత తొందరగా డాక్టర్ని సంప్రదించి అంత మంచి మందులు వాడినట్లయితే మీకు ఈ సమస్య నుంచి మీరు ఒక సమాధానం దొరుకుతుంది, దాని నుంచి బయటపడతారు. సో విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, ఇంటర్వ్యూలో వెళ్ళేవాళ్ళు కానీ, సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం మీరు ఎవరు విదేశాలు వెళ్ళాలనుకున్నా ముందర వైద్యం తీసుకొని వెళ్ళండి. ఆడికి పోగానే హాస్పిటల్ పోవటం, అడ్మిట్ అవ్వటం, ఇంకా అది ఆ ప్రాసెస్తోనే చాలామంది భయపడతారు. సో కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా వెళ్ళే ముందే హ్యాపీగా శ్వాసలో స్వేచ్ఛ ఉండేటట్టుగా చూసుకొని వెళ్ళటం మంచిది. థ్యాంక్ యూ.